విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య అంత్యక్రియలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల అంచనాలతో ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందిన సౌమ్య పార్థివ దేహం ఆదివారం సాయంత్రం ఆమె స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా మెస్రా మండల కేంద్రానికి చేరుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందనరావు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, మాజీ ఎమ్మెల్యే ఎండల్ లక్ష్మీనారాయణ తదితరులు అంత్యక్రియలో పాల్గొన్నారు. సౌమ్య మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా కల్పించారు. విధి నిర్వహణలో సౌమ్య కనబర్చిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమని శ్లాఘించారు. ఎంతో భవిష్యత్తు కలిగిన సౌమ్య చిన్న వయసులో అసువులు బాసిందని, ఈ సంఘటన యావత్ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వీరమరణం పొందిన సౌమ్య బలిదానం వృధా కానివ్వమని, ఆమె మృతికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం కోటి ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తుందని ప్రకటించారు. అదేవిధంగా ఆమె కుటుంబానికి పూర్తి జీతభత్యాలతో కూడిన పెన్షన్ అందిస్తామన్నారు. నమస్కారం. గాజుల సౌమ్య గత సంవత్సరం ఎక్సైజ్ కానిస్టేబుల్గా రిక్రూట్మెంట్ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటివి ఏవి కూడా డ్రగ్స్ రాష్ట్ర సరిహద్దు పొలిమేరల దాకా తరుమాల ఎక్కడ కూడా అటువంటి ఈ యొక్క మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో కనపడకూడదని చెప్పినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ అధికారులు ముఖ్యంగా ఈనాడు గాజుల సౌమ్య విధి నిర్వహణలో భాగంగా ధైర్య సాహసాలని ప్రదర్శించి ఆ గంజాయి స్మగ్లర్ను వెంటాడి పట్టుకున్న సందర్భంలో ఆ వాహనాన్ని అడ్డగించిన సందర్భంలో ఆ దుండగులు ఆ కారుకు డ్యాష్ ఇచ్చి ఆ సందర్భంలో సౌమ్య కింద పడిపోతే ఆమె పైనుంచి ఆ యొక్క కారును శరీరం పైనుంచి తీసుకునే కారణంగా ఆ సౌమ్య యొక్క దేహం పూర్తిగా చితికిపోయి చిన్నాభిన్నంగా జరిగిన తర్వాత ఈనాడు హాస్పిటల్లో వారం రోజుల పాటు ఉండి పరమపదించింది, ప్రాణాలు అర్పించింది. ఆ వాహనంలో ఆ ఎస్ఐతో పాటు ఆ కానిస్టేబుల్తో పాటుగా ఎస్ఐ సిఐలు కూడా అదే ధైర్యాన్ని ప్రదర్శించారు. అంటే విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించింది. ఈ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశాలు ఉన్న కారణంగా వారితో సంప్రదించడం జరిగింది. ఆ కుటుంబానికి 1 కోటి రూపాయల పరిహారాన్ని, ఆర్థిక సహకారాన్ని చెప్పడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే సౌమ్య ఉద్యోగంలో కంటిన్యూ అయి ఉంటే ఏదైతే రిటైర్మెంట్ వరకు జీతభత్యాలు వస్తాయో వాటిని కూడా యథాతథంగా ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కుటుంబానికి అన్ని రకాల ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారం అందిస్తుంది. ఆ కుటుంబానికి ధైర్యంగా ఆ సౌమ్య ఇలా ప్రాణాన్ని అర్పించింది. అంటే రాష్ట్రంలో ఉన్న యువత భవిత ఏదైతుందో వాళ్ళు నిండు 100 ఏళ్ళు బ్రతకాలని చెప్పని మరి ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది. మరి ఉద్యోగులందరికీ కూడా ధైర్యాన్ని కల్పించాలా, ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో అట్లాగే ఇటువంటి దుర్ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండడం కోసం ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంటు ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు తక్షణమే చేయడం జరుగుతుంది. వాళ్లకు దానిలో ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఈ యొక్క డ్రగ్స్ ముఠాలు, అది గంజాయినా ఇంకోటైనా, ఎక్కడ కూడా రాష్ట్రంలో కనిపించకుండా చేయడంలో భాగంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి సరఫరా చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తూ ఉంది, అది రాష్ట్రం నుంచా, దేశం నుంచా, ప్రపంచ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మరి మూలాలను వెతికి పట్టుకొని వాళ్ళను కఠినంగా శిక్షించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో ఇప్పటికే 3 జైలుకు పంపడం జరిగింది. అన్ని రకాల చట్టంలో ఏ సెక్షన్స్ ఉంటాయో ఈ యొక్క జరిగినటువంటి దుర్ఘటనలో అన్ని సెక్షన్స్ పొందుపరిచి
వాళ్ళు కఠినంగా శిక్షించడానికి కూడా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళపైన కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. వాళ్లకు శిక్ష పడేదాకా, జైలుకు పంపడమే కాకుండా వాళ్లకు శిక్ష పడేదాకా ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఆ బాధ్యతలు తీసుకొని సమన్వయంతో పనిచేస్తూ ఉంది. అట్లాగే దీంతో పాటుగా అవసరం అనుకుంటే, ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా కోసం అవసరం అనుకుంటే చట్టాలను కూడా సవరించడానికి ప్రభుత్వం వెనక్కిపోదు. ఎందుకంటే ఇటువంటి చర్యలకు ఒడిగట్టేటువంటి వాళ్లకు వెన్నులో చలి పుట్టే విధంగా మరి ఇటువంటి ఎక్కడ జరిగినా కూడా ఆ భయం అనేది కూడా ఉండాలి. ఎందుకంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఉంటే ఇవన్నీ చేయరు. అందుకే ప్రభుత్వం పూర్తిగా అవన్నీ ఏర్పాటు చేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే అన్ని స్థాయిల అధికారులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పని మరొకసారి భరోసా ఇస్తూ సౌమ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు